వందే మాతర గీతం బెంగాల్ ప్రముఖ రచయిత బంకించంద్ర చటర్జీ రచించిన 150 సంవత్సరాలు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 సంవత్సరాల వందే మాతరం వేడుకలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పాఠశాలల్లో వందే మాతరం గీతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు వందే మాతర గీతాన్ని పాడి వేడుకలను నిర్వహించారు. బానిస సంఖ్యలను తెంచేందుకు వందే మాతరం స్ఫూర్తినిచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బ్రిటిషర్లపైనే కాదు, నిజాం రజాకార్లపై పోరాటంలోనూ వందే మాతరం నినాదం కీలక పాత్ర పోషించిందన్నారు. అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీ అయినా ఎప్పుడూ భారత్ మాతాకి జై అనలేదని, కానీ పార్లమెంట్లో మాత్రం జై పాలస్తీన్ అంటారని విమర్శించారు. హైదరాబాద్ కోటిలో నిర్వహించిన వందే మాతర గీతం 150వ ఉత్సవాల్లో పాల్గొన్నారు బీజేపీ నేతలు. వందే మాతర నినాదం ఏ రకంగా ప్రతి వ్యక్తి గుండెల్లో నుంచి ఆ రోజు నినాదం చేశారో ఆ స్ఫూర్తిని మరొకసారి ఈ తరానికి, యువతరానికి, నవతరానికి, భావితరానికి అందించాలి. ఇది ఒక మతానికి సంబంధించిన గీతం కాదు. ఇది వందే మాతర నినాదము భారతదేశ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను స్ఫూర్తిని నింపింది. హైదరాబాద్ లోని గన్ ఫౌండరీలో మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో 150 ఏళ్ల వందే మాతర గీతాలాపనను ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేడుకల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనలు పాల్గొన్నారు. 150 సంవత్సరాల వందే మాతర వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కలిసి వందే మాతర గీతాలాపన చేశారు కాంగ్రెస్ నేతలు. వందే మాతరం 150 సంవత్సరాల సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వందే మాతర సామూహిక గీతాలాపనలో పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం మనల్ని ప్రేరేపించిందన్నారు మంత్రి పొన్నం. మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. ఆ పాటలో ఉన్నటువంటి, ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా చరిత్ర తెలిస్తే ప్రస్తుతం మనం ఆచరిస్తే భవిష్యత్తు. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం 150 సంవత్సరాల దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గీతాలాపనను నిర్వహించామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థులకు వందే మాతర గీతం గొప్పతనం తెలపడం కోసమే ఏర్పాటు చేశామన్నారు. దేశ చరిత్ర, వందే మాతరం గొప్పతనం తెలుసుకోవడంతో విద్యార్థుల్లో చైతన్యం, ప్రేరణ కలుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బంకించంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఈ వందే మాతర గీతం జాతిని ఉద్యమం వైపు నడిపించి ప్రేరణ ఇచ్చినటువంటి గీతం ఈ వందే మాతర గీతం. వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారం. మొట్టమొదటగా సుజలాం సుఫలాం మలయజ శీతలాం, ఈ పదాలు వింటేనే ప్రతి భారతీయుడి మనసు కూడా ఉప్పొంగుతుంది. ఈ స్వాతంత్ర సంగ్రామంలో సమరయోధులకు ఊపిరిగా స్వతంత్ర భారతంలో జాతీయ గేయంగా అజరామర కీర్తిని. వందే మాతరం కేవలం గేయమే కాదని భారతీయుల జీవన జ్యోతి అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. దేశ స్వాతంత్ర సమరానికి ప్రేరణనిచ్చిన శక్తిగా వందే మాతరం నిలిచిందన్నారు. వందే మాతరం మహత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు రామచంద్రరావు. మనం వందే మాతరం అనేటటువంటి మహత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే వందే మాతరం మన దేశ స్వాతంత్రం కోసం ఒక చిన్గారిగా మారి, ఒక స్పార్క్గా మారి, ఒక స్వాతంత్రం కోసం మనం పోరాడేటటువంటి ఒక ప్రేరణని మనం ఇచ్చినటువంటి గేయాన్ని మనం ప్రతిరోజు మనం దాన్ని స్మరించాల్సిన అవసరం ఉన్నది. ఆ వందే మాతరం అనేటటువంటి ప్రేరణ మన భారతీయుల్లో, మన ఒక భావి తరంలో ఉండాలని చెప్పేసి
వందే మాతర గీతం స్వాతంత్ర సమర సమయంలో దేశ ప్రజలను ఏకం చేసిందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. దేశ ప్రజలలో దేశభక్తిని నింపి భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను పెంపొందించిందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్లో నిర్వహించిన వందే మాతర గీతం 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో కమిషనరేట్ సిబ్బంది అంతా కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. జాతీయ భావాన్ని, మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అందరం స్టాఫ్ అంతా కలిసి ఈ వందే మాతరం సాంగ్, నేషనల్ సాంగ్ ని పాడడం జరిగింది. మోర్ ఎంతూజియాస్టిక్ గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ ఆఫీసులో వందే మాతర గీతాలాపన చేశారు అధికారులు, సిబ్బంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రదీప్ కుమార్, మేనేజర్ శ్రీధర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతర గేయానికి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వందే మాతరం గీతాలాపన చేశారు మణికొండ మున్సిపల్ అధికారులు. లక్ష్య సాధనలో వందే మాతర గీతం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించామన్నారు మంత్రులు.